హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమ కలుగును గాక. ముందుగా మీ అందరికీ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో నాకు ఇచ్చిన మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అనేది. అయితే యేసు ప్రభు ఇక్కడ నిజంగానే తప్పికొన్నాడా అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంత శ్రమలో ఉన్నప్పుడు ఇంకా కొద్ది నిమిషాలు అయితే చనిపోయే ముందు ఆయన పలికిన మాట 5వ మాట, ఇదిగో నేను తప్పికొనుచున్నాను. అయితే ఇశ్రాయేల్ ప్రజలను ఆయన అరణ్యంలో నడిపించినప్పుడు వాళ్ళు నీటి కొరకు వెతుకుచున్నప్పుడు సరుగుతున్నప్పుడు ప్రభు అయిన దేవుడు మోషతో మాట్లాడి, మీరు నా మీద సనగలిలా మోషే వెళ్ళి ఆ బండను కొట్టు నీకు జీవజలం వస్తుంది అన్నప్పుడు అక్కడ నుండి నీరు రావడం జరిగింది. హగరు అరణ్యములో అటు ఇటు తిరుగుతూ దేవుణ్ణి మొరపెట్టినప్పుడు అక్కడ జీవజలాన్ని ఇచ్చిన దేవుడు ఇక్కడ మాత్రం సిలువలో ఇదిగో నేను తప్పికొనుచున్నాను అని అంటున్నాడు. సో ఆయన తప్పిక ఏమై ఉన్నది, ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది, ఆ సిలువలో మాట్లాడిన మాట ఏమై ఉన్నదో మనం చూసుకుందాం. అయితే సిలువలో ఆయన మాట్లాడిన మాట లేఖనము నెరవేరునట్లు అని యోహాను సువార్తలో యోహాను గారు రచించడం జరిగింది. లేఖనం ఎక్కడ రచించబడ్డది? సో ముందుగానే అది చెప్పబడ్డది, 1000 సంవత్సరాల క్రితం ఎక్కడో చెప్పబడ్డది అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన తప్పిక ఎక్కడ ఉన్నది అనేది మనం చూసుకుందాము. కీర్తనలు 22:15లో నా బలము ఎండిపోయి చెల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. ఓకే, అలాగే కీర్తనలు 69:21 కూడా వారి చేతులు నాకు ఆహారంగా పెట్టింది, నాకు దప్పి అయినప్పుడు చిరకును త్రాగార్చింది. ఓకే, సో లేఖనము నెరవేరున్నట్లు దావీదు గారికి 1000 సంవత్సరాల ముందే ఏదైతే ఇక్కడ సిలువలో జరగబోతుందో అది 1000 సంవత్సరాల క్రితమే దావీదు గారికి సెలవియడం జరిగింది. అంటే దావీదు గారు రచించిన ఆత్మలో ఇది ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఈ విధమైన, అంటే మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు, మనము ఏదైతే మన అతిక్రమాల కొరకు ఆయన సిలువలో వేలాడుతున్నాడో 5వ మాటగా ఆయన తప్పికొనడం. ఎందుకంటే లేఖనము నెరవేరాలంటే ఆయన కంపల్సరీ తప్పికొనాలి. అయితే ఆయన నిజముగానే తప్పికొన్నదా? ఆయన శారీరకంగా ఆయన తప్పికొన్నాడా? ఒకవేళ ఆయన శారీరకంగా తప్పికొంటే ఆ సమయం అది కరెక్టేనా? కానీ ఆయన ఉద్దేశం వేరే ఉన్నది. లేఖనము ఆయనకు తండ్రి ఇచ్చిన మాటలు, తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు ముందుగానే జగత్తి వేయబడక మునుపే ఆయన ఈ సమయానికి రావాలి, ఇలా చనిపోవాలి, పాపుల కొరకు, మన కొరకు, అందరి కొరకు చనిపోతేనే ఈ లేఖనం నెరవేరబడుతుంది. కాబట్టి ఆయన తప్పకుండా అక్కడ అది పలకాల్సి ఉంది కాబట్టి పలికి ఉన్నాడు. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఆత్మీయంగా తప్పికొన్నాడు. ఆత్మీయంగా ఏమై తప్పికొన్నాడు అంటే ఆయనకి ఇంకా సువార్త భారం ఉన్నది. ఆయనకు ఇంకా ఇదిగో నేను ఇంకా సువార్త చేయాలని ఆయన ఎంతగానో తప్పికొంటున్నాడు. సో ఇదే మాట మనము ఆయన తప్పికొనడం ఎక్కడ చూస్తున్నామంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో. సో సమయం ఎక్కువ లేదు కనుక త్వరగా నేను చెప్తాను. స్త్రీ ఒకటి నీరు చేరుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమని కిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమని కిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. అయితే ఇక్కడ లేఖనాలు ఏమని చూపిస్తున్నవి, యేసు ప్రభు ఎలా మాట్లాడుతున్నాడు అక్కడికి వెళ్ళి. సో ఆమె అడుగుతున్నాడు, నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వమని చెప్పేసి సమరయ స్త్రీని అడుగుతున్నాడు. అయితే ఆయన ఉద్దేశము ఆమె నీళ్ళు అల్లడమేనా? ఆయన నిజంగా దాహం వేసిందా? ఎక్కడ దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఎక్కడ సువార్త ప్రారంభించినా ఆయనకు ఆకలి అనేది, నీరు అనేది ఏది కూడా అవసరం లేకుండానే ఆయన ప్రవచిస్తూనే ఉండేవాడు గంటల కొద్దీ. శిష్యులకు ఆకలి అయ్యేది, అక్కడ ప్రజలకు ఆకలి అయ్యేది, కానీ ఆయనకు మాత్రం ఎలాంటి తప్పిక ఉండేది కాదు, ఎలాంటి ఆహారం ఉండేది కాదు. ఎందుకంటే ఆయన పంపబడ్డది దేవుని యొక్క కార్యము నెరవేర్చడానికి.
ఈ భూమి మీద ఆయనకున్న సమయం కొద్దిగా ఉన్నది. 33.5 సంవత్సరాలు అనగా 3.5 సంవత్సరాల సేవ జీవితం ఉంటున్నది ఆయనది. ఆ 33.5 జీవితంలో 3.5 ఏళ్ళ సేవ జీవితంలో ఆయన చేసిన సేవ అద్భుతముగా త్వరగా ఆయన ముగించడం జరిగింది. అయితే ఆ సమయంలో సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను అడుగుతున్నాడు, నాకు నీళ్ళు ఇమ్మని. ఆమె అంటున్నది, నేను ఇస్తాను అని చెప్పినప్పుడు మరలా దేవుడు ఏమని క్వశ్చన్ ఇస్తున్నా అంటే, నీకు ఇచ్చే నీళ్ళు తాగితే మరలా తప్పికొంటాం, కానీ నేను ఇచ్చే జీవజలం త్రాగితే నువ్వు ఎప్పటికీ తప్పికొనమని చెప్పేసి దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ జీవజలం ఏమై ఉన్నది? ఆ జీవజలము నీవు నేనై ఉన్నాము. ఆ జీవజలం ఏమై ఉన్నామంటే మన ఆత్మ తప్పకుండా దేవుడు రక్షించబడాలి. దేవుడు ఉంటేనే మన నిత్య జీవంలో పరలోక రాజ్యంలో ఉంటామని ఆయన ఉద్దేశము. ఆయనకు దాహం వేస్తేనే అక్కడికి వెళ్ళాలని కాదు. కానీ ఇప్పుడు మన సువార్త ఎలా చేయాలంటే, సువార్త అందరి దగ్గరికి వెళ్ళి ఏదో టైం వాళ్ళకు సమయం సందర్భం చూడకుండా, లేకపోతే మనకి ఏ అవసరం లేకుండా డైరెక్ట్గా సువార్త చెప్తే ఎవరిక్కడ వినరు. కాబట్టి మన సువార్త ఎలా చెప్పాలో దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. మన పలకరింపు ఎలా ఉండాలి, ఇతరులతో మనం ఎలా మాట్లాడాలి, అక్కడికి వెళ్ళి అమ్మా అని దీనముగా దేవుడు అడుగుతున్నాడు. అలాంటి టైంలో ఏమవుతుందంటే అక్కడ మన ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. మనం మాట్లాడడానికి మనకు అక్కడ సమయం దొరుకుతుంది. మనం వెళ్ళి అక్కడ రుబాబుపోతే మాట్లాడడం కానీ, లేకపోతే మా దేవుడే గొప్ప అని మనం సువార్త చేయడం కానీ ఎక్కడ కూడా యేసుప్రభువు వల్ల చేయలేడు. సువార్త అనగానే ఎలా చేయాలో, ఏ రకంగా మాదిరికరంగా మనం ఉండాలో ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఉద్దేశం అదే ఉన్నది. ఆయన దీనముగా ప్రజలకి ఏ రీతిగా అర్థం కావాలో, ఏ రీతిగా సువార్త చేయాలో ఆయన ఉద్దేశము. ఆ సిలువలో మాట్లాడిన మాట, ఇదిగో నేను దప్పికొనిచున్నాననగా ఆయన ఆత్మీయంగా దప్పికొంటుండు. ప్రజలు ఇంకా దేవుని రావాలి, ఇంకా మారుమనసు పొందుకోవాలని చెప్పేసి ఆ సమరయ స్త్రీ ఎలాంటివి ఆయనకు తెలియక ఆయన అక్కడ రాలేదు. ఆ సమరయ స్త్రీ జీవితాన్ని మార్చడానికే వచ్చాడు ఆయన. ఆయనకి దాహం వేసి అక్కడికి రాలేడు ఆయన సమరయ స్త్రీ జీవితాన్ని మార్చాలి. ఇప్పటికీ ఆమె జీవితంలో చాలా బాధపడుతుంది. 5 పెనిమిటితో ఆమె జీవితంలో ఉన్నది, పాపముతో ఉన్నది. ఆమె ఎలాగైనా మార్చాలని చెప్పేసి ఆ సమయంలో అక్కడికి రావడం, ఆమె వస్తుందని తెలిసి అక్కడికి వెళ్ళడము, ప్రభువైన యేసుక్రీస్తు గ్రహించి అక్కడికి వెళ్ళి ఆమెకు ఆ సువార్త బోధించినప్పుడు ఆ సువార్త ఆమె స్వీకరించి సమరయ గ్రామాన్నే మార్చింది. కాబట్టి మనలో ఉన్న ప్రతి ఒక్కరము మనం చేయాల్సింది ఏంటంటే సువార్తని ఎలా ప్రకటించాలి. సువార్త చేయమని చెప్పి దైవసేవకుడు చెప్తే మనం వెంటనే వెళ్ళి సువార్త చేయడం కాదు, కానీ ముందుగా నీలో మార్పు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తులో మార్పు ఉన్నది, ఆయనలో క్రియలు ఉన్నవి, ఆయనలో సమస్తం ఉన్నది, ఆయన ఆత్మ దేవునితో అంటుకొని ఉన్నది. అందుకే 4వ మాటగా దేవుడు సెలవిస్తున్నాడు, నేను ఎంతగానో వేదన పడుతున్నాను. ఆయన వేదన దేని కొరకు అనుకుంటున్నాను? మన పాపాలు మోస్తున్నందుకే కాదు, కానీ ఆయనకు తండ్రికి ఎడబాటు రాబోతుంది. ఆయన శిలువలో మరణించబోతున్నాడు. ఆయనకు తండ్రికి ఎడబాటు ఉండకూడదని చెప్పేసి ఆయన వేదన పడుతున్నాడు. కాబట్టి మనం అందరము దేవునిలో మనం ఎంత ఆత్మతో దేవునితో సావాసంలో ఉంటామో, మనము ఒక్కరోజు సువార్త చేసినా కూడా అద్భుతంగా వెళ్తుంది. నీలో మార్పు లేకుండా, నీలో ఆత్మీయంగా ఎదుగుదల లేకుండా, నువ్వు ఇతరులకు మాదిరికరంగా లేకుండా ఎంత సువార్త చేద్దామన్నా కూడా ఆ సువార్త ఫలించదు. అయ్యగారు చెప్తున్నాను కదా అని చెప్పేసి నువ్వు వెళ్ళి నేను ఎంతో సువార్త చేసినా అని చెప్పేసి నేను సువార్త చేసిన నమ్మకం కొద్ది నువ్వు చనిపోయినా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళవు నువ్వు. ఎందుకంటే నీలో మార్పు లేదు, నీలో క్రియలు లేవు, నీలో ఫలించే ఆత్మ లేదు కనుక నువ్వు ఎంత చేసినా వ్యర్థమే. కాబట్టి ఒక్కరోజు సువార్త చేసినా అది మనలో మార్పై ఉన్న తర్వాతనే వెళ్ళి సువార్త చేయండి. తప్పకుండా ప్రజలు మారుతారు. సువార్త ఎలాగైతే యేసుక్రీస్తు ఆయన 3.5 సంవత్సరాల సువార్త ఇది 2000 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ ఆ సువార్త భయంకరంగా వెళ్తుంది. అనేకులు మారుతున్నారు. ఆయనలో అలాంటి తత్వం ఉన్నది కనుక మనలో కూడా ఆయన మాదిరికరంగా నడిచినట్లయితే ఆయన చేసిన సువార్త, ఆయన భారం మనం కూడా మోయగలుగుతాము. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, నేను వాక్యం ముగించబోయే ముందుగా మనం మారదాం. మన క్రైస్తవ జీవితం మనం సరి చేసుకుందాం. మన జీవితం సరి లేకుండా మనం సువార్త చేయాలనుకుంటే అది వ్యర్థమే. తప్పకుండా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన అందరూ అనేకులు బైబిల్ పట్టుకొని బయటికి వెళ్తున్నారు, కానీ వారి వ్యక్తిగత జీవితం చూసుకుంటలేరు. మరి ఎలాంటి క్రియల్లో ఉన్నారు, ఎలాంటి తత్వంలో ఉన్నారు, ఎలాంటి ఆలోచనలు ఉన్నారు. తప్పకుండా వారి జీవితాన్ని ముందుగా మార్చుకోవాలి. నా జీవితం నేను మార్చుకోవాలి. ఆ తర్వాత నేను బైబిల్ పట్టుకొని నేను సువార్త బయలుదేరినప్పుడు ఆ మాటలు ప్రతి ఒక్క హృదయం చొచ్చుకొని పోయి మారవలసి పొందుకుంటారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు లాంటి జీవితము మన అందరికీ ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు మన యొక్క ఆశలు కూడా మనని కూడా దీవించడం జరుగుతుంది. మనం చేసిన ప్రార్థనని అంగీకరిస్తాడు. సో దేవుడి నా యొక్క 5వ మాట దీవించుకున్నాడు.